హలో. హాయ్ నాన్న. నేను మీ అన్నయ్య హిస్టరీ రఫీసాన్ని. గ్రూప్ 2 ఏపీ హిస్టరీకి సంబంధించి పేపర్ చాలా తేలిగ్గా ఇచ్చాడు అనేది మీరందరూ అనుకుంటున్నటువంటి విషయం. నో డౌట్. బట్ వానిలో ఆ 75 ప్రశ్నల్లో ఒక 7 ప్రశ్నలు కన్ఫ్యూజ్డ్గా ఉన్నాయి. ఆ 7 ప్రశ్నలకు సంబంధించి మీరందరూ నాకు దీనికి ఆన్సర్ ఏంటి, దీనికి ఆన్సర్ ఏంటి, ఏదైనా సోర్స్ ఉంటే పెట్టండి సార్, మాకు డౌట్లు ఉన్నాయి అని మీరందరూ నన్ను అడిగారు. నేను చాలామందికి క్వశ్చన్కి ఆన్సర్ రైజ్ చేయడానికి సోర్సెస్ కూడా నేను చాలామందికి వాట్సాప్ ద్వారా పంపడం జరిగింది. ఆల్రెడీ ఆ రైజ్ చేయడానికి టైం కూడా అయిపోయింది, మీరందరూ చేసేశారు. అయితే ఇప్పుడు ఈ వీడియో ఎందుకు అవసరమైంది అంటే, ఈ వీడియో ప్రధాన ఉద్దేశం ఏంటంటే, ఈ ఏపీ హిస్టరీలో ముఖ్యంగా ఓ 10 ప్రశ్నలు, లేకపోతే ఒక 7 ప్రశ్నలు. ఈ ప్రశ్నలు మోస్ట్ కన్ఫ్యూజ్డ్ ప్రశ్నలు. ఈ కన్ఫ్యూజ్డ్గా ఉన్నటువంటి ప్రశ్నలకి మీరు గుర్తించిన జవాబులను బట్టి మన స్కోరు పెరగనవచ్చు, మన స్కోరు తగ్గనవచ్చు. అంటే అంతిమంగా సర్వీస్ కమిషన్ ఆ ప్రశ్నలకి ఆన్సర్ల మీద ఏ నిర్ణయం తీసుకుంటుందో మనకైతే తెలియదు. కానీ మనం రైట్ చేసిన తర్వాత, ఇప్పుడు ఇంకా ఫైనల్కి ప్రకటించలేదు కాబట్టి సర్వీస్ కమిషన్, మనం మన చేయూతనిద్దాం అన్న అంశంతో ఈ 7 ప్రశ్నలకు సంబంధించి నేను మీకు ఎలా ఆన్సర్లో మీరు పెట్టగలిగారు, మనం ఎలా ఆన్సర్లు వీటికి చెప్పగలం అనే అంశాల మీద ఈ వీడియో నేను మీకు చేస్తున్నాను. ముఖ్యంగా ఈ 7 ప్రశ్నలకి మనం కరెక్ట్గా కనుక ఆన్సర్లు చేస్తే స్కోర్ అమాంతం పెరిగిద్ది. 7 ప్రశ్నల్లో కొన్ని ప్రశ్నలు తప్పులు చేస్తే మన స్కోర్ తగ్గుతుంది. కాబట్టి ఆ 7 ప్రశ్నలు ఏంటి అనేది ఇక్కడ సస్పెన్స్. ఆ 7 ప్రశ్నలకు సంబంధించి ఆ సస్పెన్స్ను తెరదీయడానికి నేను ఇప్పుడు ఈ వీడియో నేను మీకు చేస్తున్నాను. ఇది చాలామందికి మీరు వైరల్ చేయండి. ఎందుకంటే ఇంకా సర్వీస్ కమిషన్ ఫైనల్కి లేదు కాబట్టి, మనం 25-26 ఏళ్ల నుంచి ఏపీ హిస్టరీ చెప్తున్నాం కాబట్టి ఈ ఆన్సర్లను మనం చెప్పుకోవడానికి ఈ క్లాసులో, ఈ వీడియోలో మనం ప్రయత్నం చేద్దాం. ఇందులో మోస్ట్ కన్ఫ్యూజన్ ప్రశ్నలు ఏంటంటే, ఒకటి, రాజధానిని అమరపురి నుండి కందుకూరుకు మార్చింది ఎవరు? మనకి మీ అందరికీ తెలుసు, ఏపీపీఎస్సీ మామూలు ఎగ్జామ్ అయిన మార్నింగే కీ ఇచ్చింది. ఆ కీలో ఏ ఏ ఏ బుక్లెట్ని, ఏ కోడ్ ఉన్న బుక్లెట్ని వాళ్ళు పరిగణలోకి తీసుకుని ఆన్సర్లు ఇచ్చారు. దాని ప్రకారం వాళ్ళు చెప్తుంది ఏంది. మనం ఎంతవరకు 25 ఏళ్ళ నుంచి ఈ ఫీల్డ్లో ఉన్నాం కాబట్టి రకరకాల బుక్స్ చదివి మీకు నేను పాఠం చెప్తున్నాను కాబట్టి మీరు ఆల్రెడీ రైట్ చేసేసారా, అది ఆ సినిమా అయిపోయింది. కాకపోతే ఇప్పుడు కొంతమంది ఏమంటాం దాన్ని, మనం ఇది వీడియో మనం కొంచెం వైరల్ చేసుకోగలిగితే ఈ ఆన్సర్లకు కూడా సర్వీస్ కమిషన్ ఏమైనా ఈ వీడియో చూస్తే మనల్ని కూడా దీన్ని కూడా పరిగణలో తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయి. అందువల్ల ఆ నేపథ్యంలో రాజధానిని అమరపురి నుండి దెందులూరుకి మార్చింది ఎవరు? విక్రమేంద్ర వర్మ, మాధవ వర్మ, గోవింద వర్మ. మొత్తం 7 ప్రశ్నలు ఇవి. మాధవ వర్మ, విక్రమేంద్ర వర్మ, గోవింద వర్మ, మంచన భట్టారక వర్మ. ఇక్కడ విశేషం ఏంటంటే, నాకు ఫోన్ చేసి నాకు వాట్సాప్ పెట్టినటువంటి చాలామంది పిల్లలు, సార్ దీనికి ఆన్సర్ చూడండి, దీనికి ఆన్సర్ చూసి చెప్పండి, దీనికి ఆన్సర్ చూసి చెప్పండి అని నాకు చెప్పినటువంటి చాలామంది పిల్లలు, ఎక్కువ మంది రైట్ చేసినటువంటిది నాకు పర్సనల్గా పంపింది, ఒకసారి చూసి చెప్పండి సార్ మీరు అని అన్న దాంట్లో ఈ ప్రశ్నల్లో ఈ ప్రశ్న ఒకటి. ఇక్కడ మనకి గూగుల్లోకి వెళ్ళినా, వికీపీడియాలోకి వెళ్ళినా, ప్రామాణిక పుస్తకాల్లోకి వెళ్ళినా మనకి 2 ఆన్సర్లు కనపడుతున్నాయి. విక్రమేంద్ర వర్మ కనపడుతుంది, మాధవర్మ కూడా కనపడుతుంది, 2. అయితే ఏబీపీఎస్సీ తన ఇనిషియల్ కీలో మాధవర్మని ఇచ్చింది. అయితే విక్రమేంద్ర వర్మ కూడా అమరాపురి నుంచి దెందులూరుకి రాజధాని మార్చాడు, మాధవర్మ రాజధానిని సుస్థిరం చేసి అభివృద్ధి చేశాడు అనేది మనకి డిజిటల్ మీడియాలో ఉంది. అంటే వెబ్సైట్లో, గూగుల్లో ఉంది. పుస్తకాల్లో కూడా విక్రమేంద్ర వర్మ ఉంది. కాబట్టి విక్రమేంద్ర వర్మ, మాధవర్మ, మరి వీళ్ళిద్దరిలో ఎవరు అనేది మనకి ఏపీపీఎస్సీ డిసైడ్ చేయాలి. కాబట్టి విక్రమేంద్ర వర్మ ఆన్సర్ ఉంది చాలా బుక్స్లో, మాధవర్మని కూడా ఆన్సర్ ఉంది చాలా పుస్తకాల్లో. మరి కాబట్టి దాన్ని ఏపీపీఎస్సీ డిసైడ్ చేయాల్సి ఉంది. ఇక రెండో ప్రశ్న, ఈ క్రింది ప్రకటనలలో సరికానిది ఏది? శక్తివర్మ ఫస్ట్ రాజరాజ చోళుని కుమార్తె కుందవను పెళ్లి చేసుకున్నాడు. 2, రాజరాజ నరేంద్రుడు ఫస్ట్ రాజేంద్ర చోళుడి కుమార్తె అమ్మంగదేవిని పెళ్లి చేసుకున్నాడు. 3, రాజేంద్ర చోళుడు 2 రాజేంద్ర చోళుని కుమార్తె మధురాంతకిని వివాహం ఆడాడు.
దీనికి సర్వీస్ కమిషన్ కరెక్టే, ఒకటి మాత్రమే సరికాదు అని ఇచ్చింది. అది కరెక్టే యాక్చువల్లీ. చాలామంది ఏమనుకుంటున్నారంటే ఇక్కడ రాజేంద్ర చాళుక్యుడు రెండో రాజేంద్ర చోళుని కుమార్తె మధురాంతికిని వివాహం ఆడాను. ఇది నిజం. పిల్లలకి డౌట్ ఏంటంటే, సార్ రెండో రాజేంద్రుడు కాదు సార్, వీర రాజేంద్రుడు సార్ ఇది అని అంటున్నారు పిల్లలు. అంటే అసలు ఇక్కడ మీకు విషయం చెప్పాలి. రాజేంద్ర చోళుడు ఎవరు అనుకున్నారు? రాజరాజ నరేంద్రుడి కొడుకే. వీళ్ళ మామ ఎవరు? రెండో రాజేంద్ర చోళుడు. రెండో రాజేంద్ర చోళుడికి ఇంకో మాట పేరు కూడా ఉంది, వీర రాజేంద్రుడు అని. కాబట్టి రాజేంద్ర చాళుక్యుడు రెండో రాజేంద్ర చోళుడు లేదా వీర రాజేంద్ర చోళుని కుమార్తె మధురాంతికిని పెళ్ళాడాడు అన్నది కూడా నిజమే. కాబట్టి ఏపీఎస్సీ ఇచ్చింది కరెక్టే, ఒకటి మాత్రమే. అంటే శక్తివర్మ, మొదటి శక్తివర్మ, రెండో శక్తివర్మ అని ఉన్నారు మనకి వేంగి చాళుక్యుల్లో. మొదటి శక్తివర్మ ఫస్ట్ రాజరాజ చోళుడి కుమార్తె కుందవ్వను పెళ్ళాడ, విమలాదిత్యుడు కుందవ్వను పెళ్ళాడాడు. రాజరాజ నరేంద్రుడు అమ్మంగదేవిని పెళ్ళాడాడు. రాజేంద్ర చోళుడు తన మామ వీరరాజేంద్రుడు లేదా రెండో రాజేంద్ర చోళుడి కుమార్తె మధురాంతికిని పెళ్ళాడాడు. కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఏంటంటే ఫస్ట్ శక్తివర్మ అనేవాడు రాజరాజ చోళుని కుమార్తె కుందవ్వను పెళ్ళాడింది విమలాదిత్యుడు. కానీ ఆన్సర్ ఒకటి మాత్రమే ఏబీఎస్సీ ఇచ్చింది కరెక్టే. కాకపోతే రాజధానిని అమరపురి నుండి దెందులూరుకు మార్చిందన్న విషయంలో మాత్రం రెండు ఆన్సర్లు ఉన్నాయి. మరి ఏపీఎస్సీ ఏం చేస్తుందో చూద్దాం. మూడో ప్రశ్న, అసర్టేషన్ అండ్ రీజనింగ్ క్వశ్చన్. ఆంధ్ర ప్రాంతంలో స్థానిక నాయకులు లేనందున, ఇది 26 కోడ్లో 26వ ప్రశ్న. ఆంధ్ర ప్రాంతంలో స్థానిక నాయకులు లేనందున 1857 తిరుగుబాటు ఆంధ్ర ప్రాంతంలో ఎక్కువ ప్రభావం చూపలేదు. అప్పటి నిజాం నవాబు అఫ్జలుద్దౌలా బ్రిటిష్ వారికి అనుకూల వైఖరిని అవలంబించాడు. ఈ రెండిట్లో ప్రశ్న మరోసారి నండి. అసర్టేషన్ అండ్ రీజనింగ్ క్వశ్చన్ ఇది 26వ క్వశ్చన్. కోడ్లో ఇక్కడ ఏంటంటే ఆంధ్ర ప్రాంతంలో ధృవీకరణ. ఆంధ్ర ప్రాంతంలో స్థానిక నాయకులు లేనందున 1857 తిరుగుబాటు ఆంధ్ర ప్రాంతంలో ఎక్కువగా జరగలేదు. అప్పుడు నిజాం నవాబు అఫ్జలుద్దౌలా బ్రిటిష్ వారికి అనుకూల వైఖరిని అవలంబించాడు. ఇందులో ఏపీఎస్సీ ఇచ్చిన కీ ఏంటంటే AB రెండు నిజం, Aని వివరించదు. AB రెండు నిజం, అప్పుడు నిజాం నవాబు అఫ్జలుద్దౌలా బ్రిటిష్ వారికి అనుకూల వైఖరిని అవలంబించాడు అనేది ఏకి అనుకూలం కాదు. ఏని 1857 తిరుగుబాటుకు ఆంధ్ర ప్రాంతంలో ఎక్కువ ప్రభావం చూపలేదు అనేది సపోర్ట్ కాదు. అఫ్జలుద్దౌలా సహకరించింది యాక్చువల్గా అఫ్జలుద్దౌలా సహకరించింది ఎక్కడ? నైజాం రాజ్యంలో. అఫ్జలుద్దౌలాకి ఆంధ్రకి సంబంధం లేదు. అప్పుడు ఆంధ్ర బ్రిటిష్ ఇండియా కింద ఉంది. కాబట్టి ఇక్కడ AB రెండు నిజం, Aని వివరించదు అనేది కొంచెం కన్ఫ్యూజ్డ్గా ఉంది. ఇది ఆన్సర్ కొంచెం కరెక్ట్గా లేదనిపిస్తుంది నాకు. కారణం ఏంటంటే ఆంధ్ర ప్రాంతంలో నాయకులు లేనందున 1857 తిరుగుబాటు ఆంధ్ర ప్రాంతంలో ఎక్కువగా జరగలేదు. ఇక్కడ ఒక పాయింట్ ఉంది. 1857 తిరుగుబాటు ఆంధ్ర ప్రాంతంలో ఎక్కువగా ప్రభావం చూపలేదు అన్నది నిజం. జమీందారులు, సంస్థానాధీశులు దే నాట్ సపోర్టెడ్ అవర్ మూమెంట్ పీపుల్. దట్స్ వై 1857 రివోల్ట్ ఇన్ ఏపీ బట్ పాక్షికంగా జరిగింది అన్నది నిజం. కానీ ఆంధ్ర ప్రాంతంలో స్థానిక నాయకులు లేనందున అనేది కరెక్ట్ కాదు. పీర్ సాహెబ్ ఉన్నాడు, ఆయన జిహాద్ ప్రకటించాడు కడపలో. కోరుకొండ సుబ్బారెడ్డిని ఉరి తీశారు. నానాసాహెబ్ వస్తున్నాడు, ఆయనకు మద్దతు ఇవ్వాలి అన్న కోరికతో ఆయన ఉద్యమం చేశాడు. ఇది మన పోలవరం, ఈ పట్టిసీమ, ఏలూరు ఈ పరిసర ప్రాంతాల్లో, కోరుకొండ బుట్టాయిగూడెం ఈ ప్రాంతాల్లో. అంటే మహమ్మద్ అలీ అని ఆయన వైజాగ్లో పోరాటం చేసి విశాఖపట్నానికి మహమ్మద్పురం అని పేరు పెట్టాడు సిపాయిల తిరుగుబాటులో. లీడర్లు లేరని కాదు. మరి దండసేనుడు ఉన్నాడు, లీడర్లు లేరని కాదు, లీడర్లు ఉన్నారు. సిపాయిల తిరుగుబాటుకు ముందే దండసేనుడు పోరాటం చేశాడు బ్రిటిష్ వాళ్ళ మీద. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి సిపాయిల తిరుగుబాటుకు 10 ఏళ్ల ముందే బ్రిటిష్ వాళ్ళ మీద తిరుగుబాటు చేశాడు. ఫస్ట్ పోరాటం చేసింది బ్రిటిష్ వాళ్ళ మీద ఎవరంటే మన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి. లేరని కాదు, ఉన్నారు. కానీ తిరుగుబాటు ఆంధ్ర ప్రాంతంలో ఎక్కువ ప్రభావం చూపలేదు అనేది నిజమే. కానీ నాయకులు లేరు అని ఇక్కడ స్టేట్మెంట్ ఇచ్చాడు. అదే స్టేట్మెంట్లో నాయకులు ఉన్నారు. కాబట్టి నా ఉద్దేశంలో ఏంటంటే నాలుగోది ఆన్సర్ అయితే బాగుంటుందని. తప్పు కానీ నిజం. తప్పు అంటే ఏంటి? స్థానిక నాయకులు లేనందున అనేది కాదు, స్థానిక నాయకులు ఉన్నారు, జమీందారులు సహకరించనందున అని ఆ లైన్ ఉంటే ఆన్సర్ కరెక్ట్గా ఉండింది. వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ కరెక్ట్గా ఉండింది. కానీ ఇక్కడ నాయకులు లేనందున, నాయకులు ఉన్నారు. మహమ్మద్ అలీ ఉన్నాడు, కోరుకొండ సుబ్బారెడ్డి ఉన్నాడు, ఆ తర్వాత వచ్చేసి మనకి పీర్ సాహెబ్ ఉన్నాడు కడపలో. మామూలు పోరాటం చేయలే వీళ్ళు. కానీ జమీందారులు, సంస్థానాధిపతులు బ్రిటిష్ వాళ్ళకి మద్దతు ఇవ్వడం వల్ల సిపాయిల తిరుగుబాటు ఆంధ్ర ప్రాంతంలో అంతగా మనకు కనపడదు. కానీ నాయకులు ఉన్నారు, వాళ్ళు పోరాటాలు చేశారు. కానీ జమీందారులు, సంస్థానాధిపతులు వాళ్ళ పోరాటాలని కొంచెం మరుగునపరిచారు. కాబట్టి నా ఉద్దేశంలో ఏంటంటే తప్పు, నిజం అనేది. అంటే నాలుగోది ఆన్సర్ అయ్యి ఉంటే బాగుంటుంది. మరి చూద్దాం సర్వీస్ కమిషన్ ఏమేస్తుందో. 33 మిలీనియం కవి
రాయపురోలు శ్రీశ్రీ గుర్రం జాషువా దేవులపల్లి. ఇది సర్వీస్ కమిషన్ గుర్రం జాషువా ఇచ్చారు. గుర్రం జాషువా అనే కరెక్ట్. ఇక దానికి మనం ఏం చెప్పలేం. నెక్స్ట్ 36 మంచికల్లు మరియు మైదవోలు శాసనాలు ఎవరికి సంబంధించినవి? పల్లవులు, చోళులు, చాళుక్యులు, విజయనగరం. చాలామంది ఏమన్నారంటే పల్లవులు మనోళ్ళు కాదు, వాళ్ళు తమిళనాడు వెళ్ళారు కదా, కాబట్టి అది అవుట్ ఆఫ్ సిలబస్లో ఇచ్చారు అని చెప్పి చాలామంది నాకు వాట్సాప్లో పెట్టారు. కానీ ఒకటి మాత్రం వాస్తవం ఏంటంటే ప్రాచీన పల్లవులు ది రూలుడ్ పల్నాడు. పల్లవుల వల్లే పల్లవనాడు పల్నాడు అయింది. ఈ పల్నాడులో విష్ణుగోపవర్మ, తర్వాత త్రిలోచన పాలవర్మ, వీరకుర్చవర్మ అనేవాళ్ళు పల్లవులు ఏలారు పల్నాడిని. వాళ్ళ రాజధాని మంచికల్లు. ఆడ మంచికల్లు శాసనం వేశారు త్రిలోచన పాలవర్మ. అందువల్ల మంచికల్లు శాసనం ప్రాచీన పల్లవుల గురించి చెప్తుంది. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన పల్లవులు 2 రకాలు: ఏన్షియంట్ పల్లవాస్, నవీన పల్లవాస్. నవీన పల్లవాస్ దేర్ క్యాపిటల్ సిటీ కంచి. ప్రాచీన పల్లవులు అంతమైన తర్వాత నవీన పల్లవులు స్టార్ట్ అయ్యారు. పల్నాడులోని ప్రాచీన పల్లవులే తమిళనాడు వెళ్ళి కంచిలో స్థిరపడి నవీన పల్లవులుగా పరిణామం చెంది మహేంద్రవర్మ వాళ్ళే మన వాళ్ళు ఉన్నారు కదా, నరసింహవర్మ టు మహేంద్రవర్మ, వీళ్ళందరూ దేవాలయాలు కట్టడం దుమ్ము లేపారు అక్కడ. కాబట్టి ప్రాచీన పల్లవులు ఆంధ్ర, నవీన పల్లవులు తమిళనాడు. కాబట్టి మంచికల్లు అండ్ మైదవోలు ఇన్స్క్రిప్షన్ మెన్షన్ పల్లవాస్. ఇది ఏబిబిఎస్ ఇచ్చింది కరెక్టే. తర్వాత 61 మొదటి తెలుగు వార్తాపత్రిక పేరు ఏమి అని ఇచ్చారు. సత్యదూత, నీలగిరి, భారతి, కృష్ణాపత్రిక. ఎన్నిసార్లు ప్రీవియస్ పేపర్స్లో మనం చూసినా సత్యదూతనే ఉంటుంది. ఎన్నిసార్లు చూసినా మనకి ప్రీవియస్ పేపర్లో సత్యదూత ఉంటుంది. కొంతమంది ఏమన్నారంటే మన వాళ్ళు సార్ కృష్ణాపత్రిక పెట్టామని కొంతమంది వాట్సాప్లో పెట్టారు. నీలగిరి పెట్టలేరు. షబ్నవీస్ వెంకట రంగారావు అని ఆయన హైదరాబాద్ సంస్థానంలో నీలగిరి పత్రిక. భారతి ఏమో తెలుగులో తొలి సాహిత్య మాసపత్రిక భారతి. కాశీనాథ్ నాగేశ్వరరావు పంతులు గారు భారతి 1924లో స్టార్ట్ చేశారు. వారు స్టార్ట్ చేసింది ఆంధ్రపత్రిక. కానీ ఇక్కడ మన ఆంధ్రపత్రిక లేదు, కృష్ణాపత్రిక ఉంది. కృష్ణాపత్రిక 1902 కొండ వెంకటప్పయ్య, దాసు వెంకట నారాయణ వీళ్ళు కలిసి మచిలీపట్నంలో స్టార్ట్ చేశారు 1902లో. 1905కి ఇది విజయవాడ వచ్చింది. దీని మొదటి ఎడిటర్ కాసా సుబ్బారావు, రెండో ఆయన మట్నూరి కృష్ణారావు నాయకత్వంలో వందే మాతర ఉద్యమం దుమ్ము లేపింది ఈ పత్రిక, కృష్ణాపత్రిక. కాబట్టి స్వాతంత్ర భావాలు వెదజల్లిన మొట్టమొదటి పత్రిక అని క్వశ్చన్ ఇచ్చుంటే బాగుండు. అప్పుడు కృష్ణాపత్రిక మనోళ్ళు పెట్టేస్తారు. కానీ మొదటి తెలుగు వార్తాపత్రిక అనేశారు. ఎన్నిసార్లు ఎన్ని పరీక్షల్లో కూడా 1835 సత్యదూత బళ్ళారి క్రిస్టియన్ మిషనరీ సొసైటీ ఈ పత్రికను ప్రారంభించింది. తొలి తెలుగు పత్రిక సత్యదూత అన్ని పుస్తకాల్లో ఉంటుంది. కాబట్టి మనకి ఏబిపిఎస్సి కృష్ణాపత్రిక అని ఇచ్చింది. దీన్ని మరి ఏబిపిఎస్సి ఏం చేస్తుందో మనం చూడాలి. ఆన్సర్ అయితే సత్యదూత. చాలా వరకు ఏముందో సత్యదూతే. నెక్స్ట్ 74వ ప్రశ్న, 7వ ప్రశ్న, లాస్ట్ ప్రశ్న. పోర్చుగీస్ వారు తెలుగువారికి పరిచయం చేసిన పండు ఏది? ఇక్కడ అరటి, యాపిల్, బత్తాయి, టమాటా. ఆన్సర్ వచ్చి బత్తాయి డచ్ వాళ్ళది. మన బుక్లో కూడా మనం చర్చించాము ఇవన్నీ. డచ్ వాళ్ళది బత్తాయి. ఎందుకంటే డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ మనల్ని పాలించిన తర్వాత అతను డచ్ వాళ్ళు మనం వదిలేసి ఇండోనేషియా పోయారు. అందువల్ల ఇండోనేషియాను డచ్ ఈస్ట్ ఇండీస్ అంటారు. అక్కడ ఇండోనేషియాలో ఒక రకంగా బత్తాయిలు బాగా పడుతాయి. అందువల్ల ఆ బత్తాయిలను డచ్ వాళ్ళు మన ఇండియాకి పరిచయం చేశారు. మీరు నమ్ముతారు, ఇండోనేషియాలో బటేవియా అనేది కూడా ఒక టౌన్ ఉంది ఇప్పటికీ. బత్తాయిల వల్ల ఆ పేరు పరిణామ క్రమం చెందింది. కాబట్టి ఇక్కడ విశేషం ఏంటంటే బత్తాయిలు డచ్ వాళ్ళు, టమాటా పోర్చుగీస్ వాళ్ళు. అయితే మన వాళ్ళు కొత్తగా చెప్తున్న మాట ఏంటంటే సార్ వాళ్ళు పండు అన్నారు, టమాటా పండు కాదు కదా, అరటి పండు, యాపిల్ పండు, బత్తాయి పండు, టమాటో పండు కాదు కదా సార్ అని చెప్పి. అయితే మన వికీపీడియా కానీ ఇంకోటి చూస్తే మనకి టమాటో అనేది ఫ్రూట్ అని ఉంది, దెన్ ఆల్సో వెజిటబుల్ అని కూడా ఉంది. 2 అని ఉంది మనకి. సలాడ్లో వేసుకుని ఇది కూరలో వేసుకుంటారు, ఒట్టిది టమాటా సలాడ్స్ ఫ్రూట్లో తాగుతారు విదేశాల్లో అని చెప్పి. కాబట్టి ఫ్రూటు బత్తాయి అనేది మనకి వికీపీడియాలో ఏముందంటే వికీపీడియాలో టమాటో ఫ్రూట్ అండ్ వెజిటబుల్ అని కూడా ఉంది. కాబట్టి ఇక్కడ ఆన్సర్ వచ్చి టమాటో కరెక్టే. బత్తాయి వచ్చేమో పండే. టమాటో యాక్చువల్గా పండు అని అడిగారు, పోర్చుగీస్ వాళ్ళని అడిగారు, వాళ్ళు టమాటోనే ఆన్సర్. ఇది ఏబిబిఎస్సి కరెక్టే పెట్టింది. కాకపోతే బాధాకరమైన విషయం ఏంటంటే ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ప్రారంభమైన సంవత్సరం 1600, అది అవుట్ ఆఫ్ సిలబస్. ఇండియా హిస్టరీ. నీలినీటి విధానం అది ఇండియన్ హిస్టరీ. కారవేలుడు పోషించిన మతం అది ఇండియన్ హిస్టరీ. అసఫ్జాయిల చివరి రాజు అది మనం ప్యూర్లీ చెప్పాలంటే హిస్టరీ ఆఫ్ తెలంగాణ. అసఫ్జాయిస్ కానీ కుతుబ్ షాహీస్ కానీ. అందువల్ల వాళ్ళిద్దరినీ క్లియర్గా సిలబస్లో మెయింటైన్ చేయలేదు. కాబట్టి ఒక రకంగా ఇవి అవుట్ ఆఫ్ సిలబస్. ఇక బాధాకరమైన విషయం ఏంటంటే విజయనగర సామ్రాజ్యం మీద కానీ గ్రంథాలొద్దు మీద విజయనగర సామ్రాజ్యం మీద కానీ నాటక రంగం మీద కానీ ఇలా లెక్కేసుకుంటే తెలుగు చోళులు కానీ తర్వాత నెల్లూరు చోళులు కానీ ఇలా చాలా టాపిక్స్ ఎగ్జామినర్ కవర్ చేసి ఉంటే మనకి బాగుండేది. ఈ పేపరు ఈజీగా ఉన్నట్టు ఉండే ఈ 7 ప్రశ్నలు కన్ఫ్యూజ్ చేసింది. కాబట్టి 7 ప్రశ్నలకి
ఏబీపీఎస్సీ మరి ఏం చేస్తుందో మనం చూడాలి. దీన్ని బట్టి మన స్కోరు పెరిగే అవకాశాలున్నాయి. దీన్ని బట్టి మన స్కోరు తగ్గే అవకాశాలున్నాయి. కాబట్టి ఏబీపీఎస్సీ ఇంకా ఫైనల్‌కి ఇయ్యలేదు కాబట్టి నేను ఈ వీడియో చేస్తున్నాను. కాబట్టి ఇది 10 మందికి ఏమంటాం, ఈ 10 మందికి ఇది షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. దీనివల్ల మనకి నిజాయితీగా మార్కులు కలిసే అవకాశాలున్నాయి. ఎవరైనా తప్పు పెట్టుంటే, ఒప్పు పెట్టుంటే ఓకే, డోంట్ వరీ. ఉంటాను. నేను మీ అన్న హిస్టరీ రఫీ సార్‌ని మరో వీడియో ద్వారా మీ ముందుకు వస్తాను. ఏపీ హిస్టరీలో స్కోరు పెంచే లేదా స్కోరు ముంచే ఆ 7 కన్‌ఫ్యూజన్ ప్రశ్నల గురించి ఈరోజు నేను మీకు వీడియో చేశాను. ఇది ఇంకా ఫైనల్‌కి ఇయ్యలేదు కాబట్టి ఇది మనకి ఉపయోగపడుతుంది. 4 మార్కులు మనకి కలిసే అవకాశాలుంటాయి. ఉంటాను. నేను మీ అన్న హిస్టరీ రఫీ సార్‌ని. థ్యాంక్ యూ నాన్న. థ్యాంక్ యూ వెరీ మచ్.